మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇక్కడ ఇప్పుడు ఆర్థోపెడిక్లో అంటే మీకు మంచి పేరు ఉన్నది. సో అంటే ఎప్పుడు టక్కున గుర్తొస్తుంది ఇందులో టాప్ 1 డాక్టర్ అని చెప్పేసి. సో గత 30 ఏళ్ళుగా ఈ సన్షైన్ హాస్పిటల్స్ స్థాపించిన తర్వాత ఈ రోబోటిక్ సర్జరీతో కావచ్చు, నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్లో కావచ్చు, మీరు ఏ రకంగా స్టాండర్డ్స్ని, బార్స్ను రేంజ్ చేశారు? మంచి క్వశ్చన్. నేను మొదటి నుంచి ఇంగ్లాండ్ నుంచి రావటం తర్వాత ఇంగ్లాండ్లో నేను ఆర్థోపెడిక్స్ ఎంత నేర్చుకున్నానో, ఒక పేషెంట్ని మనిషిగా ఎలా ట్రీట్ చేయాలి హోలిస్టిక్గా, అది ప్లస్ ఆ విలువలు ఏంటి, మానవత విలువలే కాకుండా ఎండ్ గోల్స్ అంటే ట్రీట్మెంట్లో ఒక రకమైన స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేయడం అక్కడ నేర్చుకున్నాను. అది ఒక ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానివ్వండి, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్ కానివ్వండి, పేషెంట్ని మనిషిగా ట్రీట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకొని వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చేసింది ఏంటంటే ఆ వాల్యూస్ అన్నీ, ఆ ప్రోటోకాల్స్ అన్నీ ఇక్కడ ప్రవేశపెట్టాను. ఖచ్చితంగా ఇలా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ఇలా ఫిజియోథెరపీ చేయించాలి. ఫిజియోథెరపీ అసలు అంతకుముందు ఇక్కడ జనం ఆ ఫిజియోథెరపిస్ట్ అంటే ఏదో అనుకునేవాడు. నేను ఫిజియోథెరపిస్ట్ లేనిది అసలు రౌండ్ చేసేవాడిని కాదు. సో ఫిజియోథెరపిస్ట్ కంపల్సరీ కావాలి. అట్లానే గ్రూప్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ఆర్థోపెడిక్ గ్రూప్ ప్రాక్టీస్. అప్పుడు చాలామంది నన్ను అవహేళన చేశారు, పిచ్చోళ్ళ ఉన్నావే, మొత్తం నీది ఖర్చు, నీదే క్లినిక్, వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఇస్తామని ప్రాక్టీస్ అని. బట్ నేను చెప్పాను అట్లా కాదు, నేను చేయలేను, నేను పేషెంట్తో అబద్ధం ఆడను. సో నేను మోకాలు చేస్తాను, స్పైన్ వస్తే ఈ డాక్టర్ గారు చేస్తాడు అని చెప్తాను. అంటే మొదట్లో చాలామంది నమ్మలా, కానీ నా గ్రూప్ ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఇప్పుడు అది నామ్ అయిపోయింది. సో ఆ రకంగా కూడా నేను ఆర్థోపెడిక్స్లో మీరు ఇందాక అన్నట్టు ఒక దిశ చేసిన వాళ్ళలో నేను గ్యారంటీగా వన్ ఆఫ్ ద ఫస్ట్ మెంబర్స్ని. తర్వాత చాలామంది ఇప్పుడు గ్రూప్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. బట్ నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 25 years కింద. నేను ఎప్పుడు 1999లో వచ్చాను, అంటే ఇప్పుడు కరెక్ట్గా 24 years కింద. అప్పుడు అపోలోలో కొన్నాళ్ళు చేసిన తర్వాత నేను కిమ్స్కి వచ్చినప్పుడు గ్రూప్ ప్రాక్టీస్ నేనే స్టార్ట్ చేసి 6 డాక్టర్స్ని పెట్టుకొని చేశాను. ఇప్పుడు నా దగ్గర 24 మంది ఉన్నారు గ్రూప్. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రూప్స్ ఇన్ హోల్ ఇండియన్ కార్పొరేట్ సెటప్. అది నేను ఈరోజు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ హావ్ డన్. ఎందుకంటే గ్రూప్ ప్రాక్టీస్లో అందరూ అన్నీ చేయలేము, ఇప్పుడు పాత రోజుల్లో లాగా అన్నీ చేయలేము, ఎందుకంటే స్పెషాలిటీ పెరిగిపోయింది. సో ఇప్పుడు నేను మోకాళ్ళు హిప్ చేసరికి నా టైం అయిపోద్ది, నేర్చుకోవడానికి టైం అయిపోద్ది, అన్ని కాన్ఫిడెన్స్లు ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు స్పైన్కి ఒకళ్ళు, షోల్డర్కి ఒకళ్ళు, తర్వాత యాక్సిడెంట్ కేసులకు ఒకళ్ళు, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ ఒకళ్ళు, ఆర్థోపెడిక్ ఆంకాలజీ ఒకళ్ళు, ఇట్లా డిఫరెంట్ స్పెషాలిటీస్ వచ్చినాయి. సో వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేసుకుంటూ టీమ్ హెడ్ కింద ముందుకు వెళ్ళడం వల్ల నాకు ఈరోజు సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్కి ఇంత పేరు వచ్చింది, ఇంతమందికి సేవ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము సంవత్సరానికి 10,000 మందికి ఆపరేషన్ చేస్తాం యాజ్ ఎ గ్రూప్, 10,000 పీపుల్కి. దాంట్లో 4,000 నేను జాయింట్స్, మిగతా 6,000 స్పైను, పీడియాట్రిక్స్, ట్రామా అన్నీ ఉంటాయి. బట్ 10,000 మందికి ఇంత బాగా, ఇంత స్టాండర్డ్స్ తోటి ఇంత మంచి అవుట్కమ్స్ ఇవ్వగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దట్ గ్రూప్ ప్రాక్టీస్ అండ్ దట్ స్పెషలైజేషన్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీలో అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా సన్షైన్లో ప్రారంభించిన ఏదైనా టెక్నాలజీ గురించి కానీ ఏదైనా ఫీచర్ గురించి చెప్తారా? అంటే ఇండియాలో ఫస్ట్ అంటే కాదు కానీ, బట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టాప్లో నావిగేషన్ మేము ఫస్ట్ స్టార్ట్ చేసాం. తర్వాత బయలాటరల్ నీ రీప్లేస్మెంట్స్ అంటే 2 కాళ్ళు ఒకేసారి చేయటం. తర్వాత రొమటాయిడ్ ఆర్థరైటిస్లో 4 జాయింట్లు విత్ ఇన్ ఏ మంత్ చేయటం, 2 మోకాళ్ళు 2 హిప్ జాయింట్స్. అట్లానే ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీలో మేము వన్ ఆఫ్ ద లీడర్స్ ఇప్పుడు. తర్వాత రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్లో ఇందాక మీరు మా వాడి ఆదర్శని ఇంటర్వ్యూ చేశారు కదా, వాడి లీడరు. సో ఇట్లాంటి టెక్నాలజీ ముందు పెట్టినాం. తర్వాత పేషెంట్ని ఒక మన ఫ్యామిలీ మెంబర్ కింద చూసి ఒక మంచి, మేము హాస్పిటల్కి రాలేదు, ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాం అన్న కాన్సెప్ట్ వచ్చేట్టు చేసాం. ఇందా మీరు అన్నట్టు హాస్పిటల్లా కాకుండా ఒక ఇల్లులాగా చూడండి. ఇక్కడ గెస్ట్ ఫస్ట్, పేషెంట్ అనే సంగతి మానేస్తున్నాం. ఐ వాంట్ టు ట్రీట్ పేషెంట్ యాజ్ ఎ గెస్ట్ హూ ఈజ్ నాట్ వెల్. సో అందుకని ఇంకొక 2-3 ఏళ్లలో మా హాస్పిటల్లో పేషెంట్ అన్న మాట రాకూడదు, అందరు గెస్ట్లే. గెస్ట్లు మనం ఎంత బాగా చూసుకుంటాం అలా చూసుకోవాలి. అందుకని పేషెంట్ మొన్నటిదాకా పేషెంట్ ఫస్ట్ అని ఉండేది, ఇప్పుడు గెస్ట్ ఫస్ట్, అది మా మోటో అది. సో ఈ రకమైన ఆ పర్సనల్ టచ్ అది తీసుకొచ్చి ముందుకెళ్ళటంలో చాలా ఆనందం, చాలా ఒక రకమైన ఏమంటారు దాన్ని, పరిపూర్ణత, ఒక రకమైన ఫుల్ఫిల్మెంట్ వచ్చింది నాకు.